జిల్లా సరికొత్త రాజకీయాలకు వేదికైంది. అక్కడ రాజకీయాలన్నీ దేవుళ్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఒకరు కేంద్రంలో, మరొకరు రాష్ట్రంలో. అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు భక్తులను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. పోటాపోటీగా దేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రాజకీయ నేతలు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఓటర్లనే దేవుళ్లుగా భావించే నాయకులు ఇప్పుడు దేవీ నవరాత్రోత్సవాలకు రాజకీయ రంగు అద్దారు. ఆధిపత్య పోరుతో సత్తా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు చాలా మంది నాయకులు. జిల్లాలో తీవ్రంగా పోటీ పడుతున్న ఇద్దరు నాయకులు ఇప్పుడు దేవుళ్లను వదలలేదు. ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన బండి సంజయ్, మరొకరు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ కరీంనగర్ పై బాగా పట్టు సాధించారు. 2014 ఎన్నికల్లో కమలాకర్ చేతిలో బండి సంజయ్ ఓడిపోయారు. రాజకీయ ప్రత్యర్థులైన ఈ ఇద్దరు నాయకులు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం కరీంనగర్లో సాధారణమైపోయింది. ఎన్నికలకు మరో 2.5 సంవత్సరాలు ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. బీజేపీ నేత బండి సంజయ్కి భక్తి భావం, దేశభక్తి ఎక్కువ. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కూడా పనిచేశారు. 7 సంవత్సరాల క్రితం చైతన్యపూర్లో మహాశక్తి ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు, దేవీ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా భవానీ దీక్షలు తీసుకుని ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 7 ఏళ్లుగా భవానీ దీక్షలతో పాటు నిత్యం మహాశక్తి ఆలయంలో నవరాత్రోత్సవాల్లో దాండియా నిర్వహిస్తున్నారు. తెలుగువారితో పాటు రాజస్థానీ, గుజరాతీలు సైతం ఈ దాండియాలో పాల్గొంటారు. కరీంనగర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో బండి సంజయ్ అభిమానం సంపాదించుకున్నారు. ఈ అభిమానం ఓట్లుగా మారితే వచ్చే ఎన్నికల్లో తన పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డ ఎమ్మెల్యే గంగుల ప్రజల అభిమానానికి చెక్ పెట్టేలా పథకం పన్ని దాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. పండగ వేళల్లో మహాశక్తి ఆలయంలో జరిగే మాదిరిగా నగరంలో పలు చోట్ల ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మహాశక్తి ఆలయంలో మాదిరిగా ఎమ్మెల్యే నివాసం ఉండే క్రిస్టియన్ కాలనీలో రంగురంగుల విద్యుత్ దీపాలతో మంటపాన్ని రూపొందించి దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి శరన్నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్థానిక మహిళలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలను రప్పించి దాండియా నిర్వహిస్తున్నారు. దేవీ నవరాత్రోత్సవాల్లోనే కాకుండా హనుమాన్ జయంతిని సైతం బండి సంజయ్, గంగుల కమలాకర్ హనుమాన్ దీక్ష స్వాములతో వేరువేరుగా భారీ ర్యాలీ నిర్వహించారు. రాజకీయ ప్రత్యర్థులుగా చెప్పకనే చెప్పినట్లు ఇద్దరు నేతలు వ్యవహరిస్తూ పండగ వేళల్లో పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో కరీంనగర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇద్దరూ కూడా అధికార పార్టీకి చెందిన నేతలే కావడంతో ఎటువైపు పోతే ఏమవుతుందోనని కొందరు భయపడుతున్నారు. ఒకరిదేమో భక్తిభావం అయితే మరొకరిది ఓట్ల రాజకీయమని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు అందరినీ ఆశ్చర్యంతో కూడిన ఆందోళనకు గురిచేస్తోంది. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి న్యూస్, కరీంనగర్.